రే రాధాకృష్ణ మెట్టుతో కొట్టమ్మా కొడక, పులివిందుల్లో పీ తీసుకో, కడపలో కే తీసుకో. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణానికి సంబంధించి మావిగాన్ ప్రతిపాదన చేసినారు. ఏదైతే అమరావతి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణానికి ఆమోదయోగ్యం, ఆచరణకు అనుకూలత జరగని ఆ అమరావతిని భ్రమరావతిగా ఊహించుకునేదానికంటే ఒక 20,000 కోట్ల రూపాయలతో, కేవలం 20,000 కోట్ల రూపాయలతో గ్రోత్ ఇంజిన్గా రాజధానిని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ క్యారిడార్ను రాజధానిగా ప్రకటిస్తే కేవలం 20,000 కోట్ల రూపాయలతోనే ఇది గ్రోత్ ఇంజిన్గా తయారవుతుంది రాబోయే భవిష్యత్ కాలంలో అని చెప్పి మావిగాన్ పేరుతో ఒక చక్కటి ఆచరణకు అనుకూలమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందు ఉంచినారు. ఎందుకంటే వారే ప్రభుత్వం నడుపుతున్నారు కాబట్టి. ఈ ప్రతిపాదన ప్రజలు హర్షిస్తున్నారని, ఇది ప్రజలకు చక్కటి రాజధానిగా మిగిలిపోతుందన్న సత్యం అర్థమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వణుకు పుట్టుకుంది. ఇమ్మీడియట్గా స్పందించినారు ఆయన. మొట్టమొదట ఆయన చేసే పని ఏంటంటే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్, దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ట్రోలింగ్. జగన్మోహన్ రెడ్డి గారిని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ, భయంకరమైనటువంటి బూతు మాటలతో మావిగాన్ MA ఇట్లా కదా నువ్వు చెప్పింది మావిగాన్ అని, విజయవాడలో VA అని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, పులివిందుల్లో P తీసుకో, కడపలో K తీసుకో, ఆ తర్వాత మీరే ఊహించుకోండి ప్రజలారా ఎటువంటి అర్థాలు వస్తాయో. నీచాతి నీచమైన ఇది అయిపోయింది. ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయిపోయిన తర్వాత మంత్రులతో ప్రెస్ మీట్లు పెట్టి మావిగాన్ మీద మళ్ళా ప్రయత్నం. అది అయిపోయిన తర్వాత నీ కరేపాకు నాయకులు ఉంటారు వాడుకొని వదిలేసేటోళ్ళు, వాళ్ళతో. అది అయిపోయిన తర్వాత చోటా మోటా నాయకులతో. అది అయిపోయిన తర్వాత పచ్చ మీడియా, జర్నలిజం. దీని ద్వారా ఈ మావిగాని యొక్క ప్రతిపాదన అంతరించిపోవాలని చెప్పే ప్రయత్నం చేయడం. ఇది కుదరలే. 2-3 రోజుల్లో అవన్నీ కూడా పటాపంచలైపోయి ప్రజల హృదయాలలో ఇది ఒక మంచి అభిప్రాయంగా నాటుకుపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇక ఆయన దగ్గర ఉండే బ్రహ్మాస్త్రం డైవర్ట్ పాలిటిక్స్, సబ్జెక్ట్ అంశాన్ని పక్కదోవ పట్టియడం. ఆ పక్కదోవ పట్టియాలన్నప్పుడు భీష్ముని చంపడానికి శిఖండి ఏ విధంగా ఉపయోగపడినాడో ఆ విధంగా ఈయనకు చంద్రబాబు నాయుడు గారికి ఆ శిఖండి మాదిరి ఉపయోగపడేవాడే ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ప్రతిసారి ఆయన కాపాడడం కోసం ఈ పత్రిక ఎంతటికైనా బరితెగిస్తుంది. ABN ఆంధ్రజ్యోతి ఎలక్ట్రానిక్ మీడియా కానీ, పత్రిక కానీ, అది కరపత్రిక, వార్తాపత్రిక కాదు. సత్యం ఉండదు ప్రజలారా. చంద్రబాబు నాయుడును జాకీలు పెట్టి లేపే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి గారిని అధక్పాతాళానికి తొక్కివేసే ప్రయత్నం. అందులో భాగంగా ఆయన జర్నలిజం అని ఆయన అంటాడు, బ్రోకరిజం అని ప్రపంచం అంటుంది ఆయన్ను. ఆయన జర్నలిజం కాదు, బ్రోకరిజమే రాధాకృష్ణ చేస్తూ ఉండేది. అందులో భాగంగా నిన్న మావిగాన్ యొక్క విషయాన్ని పక్కదోవ పట్టించే దానికోసం నిన్న శనివారం రోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన ABN ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి శనివారం వీకెండ్ స్టోరీస్ వస్తాయి. ప్రతి శనివారం రోజు ABNలో వస్తుంది వీకెండ్ స్టోరీస్ అని. అందులో నిన్న రాధాకృష్ణ గారు మాట్లాడిస్తారు. ఏమని మాట్లాడిస్తారని తెలిసిన ప్రజలారా, ఈ మాటలు చెప్పడానికి అత్యంత బాధాకరం, జిగుప్సాకరం, అవమానకరం. అంతకు మించిగా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించలేకపోతున్నాను నేను. ఆయన మాట్లాడించిన మాటలు ABN ఆంధ్రజ్యోతిలో శనివారం వీకెండ్ స్టోరీస్ ఏదంటే కన్నా, జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన మనుషులమైన మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మగవాళ్ళం, మనుషులమైన మేము వెన్నెముక లేని పురుషులం, వెన్నెముక లేని మనుషులం. జగన్ పిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులమైన మమ్మల్ని పిలిచి ఈమె నీ భార్య కాదు, ఈ రోజు నుంచి నీ భార్య నీ చెల్లెలతో సమానం అని జగన్ చెప్తే
అర్థమవుతుందని ప్రజలారా, జగన్ మమ్మల్ని పిలిచి, ఉదాహరణకు నేనే ఉండా, రాచమల్లు ప్రసాద్ రెడ్డిని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు, అన్నా 33 సంవత్సరాలు వివాహం చేసుకునే నీ భార్యతో ఇన్నాళ్ళు పవిత్రమైన బంధాన్ని కొనసాగించినావు, ఈరోజు నేను చెప్తానా, ఈమె నీ భార్య కాదు, ఈమె నీ చెల్లెలుగా భావించు అని అంటానే, ఎస్ సార్ మీరు చెప్పిన తర్వాత నా భార్య చెల్లెలంటే చెల్లెలే, తల్లి అంటే తల్లే అని చెప్పి నేను అంగీకరిస్తానంట. నేనంటే నేను కాదు, యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులమందరం, మగవాళ్ళమందరం. అంతటితో ఆగలే. మా భార్యను 30 సంవత్సరాలు పవిత్రమైనటువంటి బంధంతో దాంపత్య జీవిత ప్రయాణాన్ని కొనసాగించిన మేము జగన్ చెప్తానే డూడు బసవన్నని తల ఊపి మా వెన్నెముక సచ్చి కరెక్ట్ సార్ చెల్లెలే అని అంగీకరించి, ఆ తర్వాత నీ భార్యని చెల్లెలుగా భావించి ఇవికు పరాయి పురుషులతో వివాహం చేయి అని చెప్తానే మేము పరాయి పురుషులతో వివాహం చేస్తామంట. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడించిన మాటలు. ఇది సభ్య సమాజం తలదించుకునే మాటలా కాదా ప్రజలారా? ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి ఇంతకంటే అవమానం ఏదన్నా ఉందే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మగవాళ్ళకు సంబంధించినటువంటి మగతనానికి ఇంతకంటే గేలి ఏదన్నా ఉందే? ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పురుషుల యొక్క మగతనానికి ఇంతకంటే గేలి లేదు. ఈ రాష్ట్రంలో ఉండే మహిళల యొక్క ఆత్మగౌరవానికి ఇంతకంటే నీచత్వం ఇంకోటి లేదు ప్రజలారా. ఎంతటి బరితెగింపు మాటలు ఇవి! ఖండకావరంతో కొవ్వెక్కి కళ్ళకు మదమెక్కి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇంత అనుచితమైన మాటలు మాట్లాడుతున్నాడు. దీనికి మా నాయకుడైతే, మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమంటారంటే, చాలా బాధాకరమన్నా, కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉండాం కాబట్టి ఎంతటి అవమానాన్ని స్వీకరించాల్సిందే, ఎంతటి బాధనైనా మనం దిగమించుకోవాల్సిందే. ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర పోయి గాంధేయవాదములో శాంతియుతంగా ధర్నా చేయండి, 4 ప్లే కార్డులు పట్టుకొని స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడు, రాధాకృష్ణ నీ పద్ధతి మార్చుకో, రాధాకృష్ణ నీ చెల్లెలుది పద్ధతి మార్చుకో అని 4 ప్లే కార్డులు పట్టుకొని ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర పోయి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ధర్నా చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మీ పిల్లలతో మెట్టిదెబ్బలు తినండి అని చెప్తాడు. నా చేసి వచ్చి నాకు ఇంటికి వచ్చి మా పిల్లలు బూట్ కాలుతుంది అంటారు ప్రజలారా, చేత్తో కూడా అన్నారు. ఒరే ముండమోపి, నీ ముండమోపి రాజకీయాల కోసం మమ్మల్ని బజారుకి ఈడ్చి మీరు ఇన్నాళ్ళు మాతో సంసారం చేసి పవిత్రమైనటువంటి మన బంధాన్ని చెల్లెలుగా నువ్వు మారుస్తే అని సార్ చెప్తానే ఒప్పుకొని, మళ్ళీ నువ్వు చెప్తానే మేము ఇంకొక పురుషులతో పెళ్లి చేసుకొని, ఆయన అంటున్నాడు అందమైన మాటలు, అవి పురుషులతో పెళ్లి చేసుకోవడం కాదు ఆయన చెప్పే మాటలు. ఇంకొక పురుషుని పరాయి పురుషుని యొక్క పడక గదికి పో అంటే మేము తల ఉంచి పడక గదికి పోయి మంచం ఎక్కుతామా, మెట్టుతో కొడతామా కొడక అని చెప్పి మమ్మల్ని మెట్టుతో కొడతారు సార్. కానీ మా నాయకుడు ఎట్టుకోడంటే ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జీవించాలో అంత ప్రజాస్వామ్యబద్ధంగా జీవించండి అన్న అంటాడు. కానీ ఇది క్షమించరాని తప్పు రాధాకృష్ణ. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నీ కార్యాలయం దగ్గరకు వచ్చి ప్లే కార్డు పట్టుకొని ధర్నా చేయాల్సిన అంశం అయితే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ మహిళ అయినా సరే, లేకపోతే ఆ మహిళలకు బాసటగా వేరే పరాయి మహిళలను సరే బాసటగా నిలబడి నీ ఇంటికి వచ్చి నీ నాలుక కోసి ఉప్పు కారం పెట్టి ఊరగాయ వండితే కానీ ఈ రాయలసీమ ఆడబిడ్డల యొక్క పౌరుషం శాంతించదు. నీకు ఇదే జరుగుతుంది, నేను చెప్తాను కదా, ఇదే జరుగుతుంది. నీకు మనసుకు గాయమైనప్పుడు, స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం నువ్వు బ్రోకరేజం చేసినప్పుడు పర్యవసనాలు ఈ విధంగానే తీవ్రంగా ఉంటాయి. ఏదో ఒక నాడు చాలా తీవ్రంగా ఉంటాయి. అసలు బంధాల యొక్క పవిత్రతకి భంగం కలిగించడం లేదా ప్రజలారా, అక్క చెల్లెమ్మలారా? భార్యాభర్తల యొక్క బంధం అత్యంత పవిత్రమైంది. ఈ సృష్టిలో చివరికి మిగిలేది భర్తకు భార్య, భార్యకు భర్త. ఒకరికొకరు మిగులుతారు. కష్టంలో, సుఖములో, దరిద్రములో, బాధలో, అవమానంలో, అన్నిటిలోనూ
భర్తకి మిగిలేది భార్యే, భార్యకు మిగిలేది భర్తే. ఇంతటి పవిత్రమైన బంధం భార్యాభర్తల బంధం. అట్టి బంధాన్ని, అంతటి పవిత్రమైన బంధాన్ని బజారుకి ఈడుస్తూ నీ అక్షరాలతో వ్యభిచారం చేయిస్తావా? ఇది అక్షర వ్యభిచారం ప్రజలారా, అక్షర వ్యభిచారమే ఇది. ఇది మేధస్సుకు పట్టిన దారిద్ర్యం. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ మనసుకు పట్టిన దారిద్ర్యం. ఇది మేధో దారిద్ర్యమే. ఇది భూములకు దరిద్రమిన్యం, భూములకు దరిద్రమిన్యం, ఆకలికి దరిద్రమిన్యం, మేధస్సుకు పట్టిన దరిద్రం ఇది. ఏబిఎన్ రాధాకృష్ణకు మానసిక దౌర్భాగ్యంతో, అక్షర వ్యభిచారంతో పవిత్రమైన బంధాలను బజారుకి ఈడ్చి స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని పలుమార్లు హింసిస్తాను. నేను చెప్పిన మాటలు తప్ప ఒప్ప అనడానికి ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలే వినిపిస్తా ప్రజలారా, చూడండి. ఎందుకంటే మళ్ళీ మేము మాట్లాడని మాటలు మాట్లాడినామని కూడా ఆ పెద్ద మనిషి అనకూడదు, ఆయన్ను చాలా వేరుగా మాట్లాడాలా. ఒక్కసారి వినండి ప్రజలారా ఏం మాట్లాడిచ్చినాడో. జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కాదు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కాదు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. ఇది ప్రజలారా, ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియాలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడించిన మాటలు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చెబితే మా పల్లాలను మేము తారుస్తామని చెప్పినాడు. పచ్చిగా చెప్పాలంటే పచ్చిగా మా కడప భాషలోనే మాట్లాడతాలేపా, నాకు నైస్గా మాట్లాడేది రాదు, మా కడప భాషలోనే మాడతా. జగన్మోహన్ రెడ్డి గారు చెబితే మా పిల్లలను మేము తారుస్తాము, మా పిల్లలను మేము పరాయి మగోని యొక్క మంచం ఎక్కిస్తాము అని ఈ బడుద్దాయి చెప్పే మాట, ఈ దగుల్బాజ్ చెప్పే మాట. ఇది ప్రజలు గమనించాలా. ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఎంత విపరీతమైనటువంటి పోకడకు ప్రయాణిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎంత నీతిబాహ్యమైన చర్యలకు ఉసిగొలుపుతున్నాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిపాదనను పక్కదోవ పట్టించేదానికోసం, మావిగాననే ప్రతిపాదనను పక్కదోవ పట్టించేదానికోసం ఈ మాటలు మాట్లాడిస్తాడు. స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలారా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించిన, లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని వంచడము, అవమానపరచడం అని అనుకుంటున్నారు. కాదు, ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి అవమానం కాదు. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ సంబంధించినటువంటి వ్యవహారం. ఇది అందరి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్త దగ్గర నుంచి ప్రధానమైన నాయకుల వరకు మా మగతనాన్ని, మా పౌరుషాన్ని గేలి చేయడమే. నేను అడుగుతా ఉన్నా రాధాకృష్ణ గారిని, నీకు భార్య ఉంది, బిడ్డ ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, మాలాగే నీకు కుటుంబం ఉంది. నీవు మాట్లాడినంత అసహ్యకరంగా నేను మాట్లాడలేను, నా చేత కాదు. కానీ నీకైతే పాఠం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇంటికి పోయి ఆ ఎక్కని అడుగు, ఎక్కనన్నా రాధాకృష్ణ గారు మీ శ్రీమతి గారిని అడుగు, నాకంటే పెద్దోని ఉంటావు. ఇన్ని సంవత్సరాలు, ఒక 40 ఏళ్ళు లేదు మనం పెళ్లి చేసుకొని మన భార్యాభర్తలమై పిల్లలు కానీ పవిత్రంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు నాకు చెప్పినాడు, నువ్వు నా పిల్లం కాదంట, ఈరోజు నుంచి నువ్వు నా చెల్లెలతో సంబంధం అంట, నీకు వేరే వానితో పెళ్లి చేయమని చెప్పినాడు. మా సార్ చంద్రబాబు నాయుడు సార్ చెప్పినాడు కాబట్టి నాకు తిరిగే లేదు, నేటి నుంచి నేను చెల్లెలుగా భావిస్తానా, ఇదిగో నీకు పరాయి పురుషులతో వివాహం చేస్తానా, ఈ బుద్ధి పెళ్ళి రేపు శోభనం వెళ్ళిపో అని అంటే, నువ్వు అంటే ఆ యొక్క మెట్టుతో కొట్టదు, మెట్టుతో కొట్టదన్నా రాధాకృష్ణ, సేదలగల్లు మెట్టుతోనే తగులుతుంది. నా పిల్లమైనా నీ పిల్లమైనా మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలా. మేము మాట్లాడలేము అట్లా. నీ భార్యని మేము తల్లితో సమానంగా భావిస్తున్నాం, నీ బిడ్డని బిడ్డలాగా భావిస్తున్నాం, నీ సోదరుని మా సోదరులాగా భావిస్తున్నాం.
అన్నిటికీ మించి మహిళల వాళ్ళు. ఆ ఎక్కను అడుగుతానా, నీ భార్యని ఈరోజు నేను శ్రీమతి, ఆ ఎక్క పేరు నాకు తెలియదు, గౌరవంగా అడుగుతాను. ఆ ఎక్కను గడ్డి పెట్టండి అక్క, ఇంట్లో గడ్డి పెట్టండి. చంద్రబాబు నాయుడు కోసం ఈ బ్రోకరిజం చేసేదానికంటే, జర్నలిజంలో అక్షరాలతో వ్యభిచారం చేసేదానికంటే మనం ఏడన బాయి పని పోయి కూలి పని చేసుకునే గౌరవం బతుకుతాం. ఇట్లాంటి పనులు చేయొద్దు, నువ్వు ఇట్లాంటి రాతలు రాపించొద్దు, ఇట్లాంటి మాటలు ఈ ఛానళ్ళలో మాట్లాడించొద్దని చెప్పి గడ్డి పెట్టాలక్క. మీరు కానీ, కూతురు కానీ, చెల్లెలు కానీ. రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను, దయచేసి గమనించండి. ఈ చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ రాష్ట్రం ఎంత భ్రష్టు పట్టిపోతుందో, రాజకీయాలు ఎంత అన్యాయంగా దిగజారిపోతున్నాయో, భావితరాల మన పిల్లలు రాజకీయాల్లోకి రావాలంటే ఎంత వణికిపోతున్నారో, రాజకీయాల్లో కొనసాగే స్త్రీలు ఎంత అవమాన భారంతో కృంగిపోతున్నారో, చంద్రబాబు నాయుడు చేసే వికృతపు చేష్టలు ఎట్లున్నాయో, అందుకు వంతబాడే ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి పత్రికలు, పచ్చ మీడియాలు ఎంత భయంకరంగా నీచంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్న ప్రజలారా. నేను మరొక్కసారి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి గట్టిగా చెప్తా ఉన్నా, వాస్తవానికైతే నేను పేరు పెట్టి కూడా పిలిచకూడదు. మా పట్ల ఇంత అసభ్యకరంగా ప్రవర్తించి మాట్లాడిన తర్వాత, మా కుటుంబ స్త్రీలను అవమానంగా నువ్వు మాట్లాడిన తర్వాత, రే రాధాకృష్ణ అని సంబోధించాల నిన్ను. ఇంకా ఎక్కడో మాల సంస్కారం ఉంది కాబట్టి రాధాకృష్ణ అంటనాం. ఇంకొకసారి ఈ రాష్ట్రంలో మహిళల పట్ల అసభ్యకరంగా నువ్వు మాట్లాడినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క మగతనాన్ని గేలి చేసినా, మా కుటుంబ స్త్రీలను వ్యభిచారులుగాను మాట్లాడినా, నీ నాలుక కోసి రాయలసీమ ఆడబిడ్డలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు కానీ ఉప్పు కారం పెట్టి ఊరగాయ వండుతారన్న సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోమని చెప్పి నీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.